తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలపై ఢిల్లీలో కేంద్ర జలశక్తి నిర్వహించిన మీటింగ్కి సీఎం రేవంత్ రెడ్డి హాజరు కావడంపై ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. బంజారాహిల్స్లోని ఆమె నివాసంలో సమావేశం నిర్వహించారు. బనకచర్ల అంశంపై తాము చర్చలకు వెళ్లేది లేదని సీఎం రేవంత్ రెడ్డి మొదట మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించారని, కానీ దొంగలు ఊళ్లు పంచుకున్నట్లుగా రాత్రికి రాత్రి ఢిల్లీకి వెళ్లి ఏపీతో చర్చల్లో పాల్గొన్నారని ఫైర్ అయ్యారు. పైగా సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబును మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డి ఎదుర్కొని పండుగ వాతావరణంలో ఒకరికొకరు సన్మానాలు చేసుకున్నారని కవిత మండిపడ్డారు. కమిషన్, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు, పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఇవన్నీ కూడా బనకచర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అని ఉంటుంది, దాన్ని రిజెక్ట్ చేసినాయి. అయినా ఎందుకు పోయినరు, అయినా ఎందుకు కూర్చున్నారు? మళ్ళీ బయటకు వచ్చి ఏం చెప్తారు ముఖ్యమంత్రి గారు? ఇదంతా ఉట్టిదే, అనఫిషియల్, ఇది అనఫిషియల్ మీటింగ్ అంటారు. అసలు అనఫిషియల్ మీటింగ్ ఎందుకు? మరి అనఫిషియల్ మీటింగ్ ఇద్దరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఒక కేంద్ర జలశక్తి మంత్రి ఉంటాడు, దానికి అఫీషియల్ గా పిఐబి ఇస్తుందా రిపోర్ట్? అంటే అఫీషియల్ గానో అనఫిషియల్ గానో మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారి ఎజెండా ఇంప్లిమెంట్ చేయడానికి పోయినరు తప్పితే ఇంకోటి కాదు అన్న విషయం ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించుకోవాలి. ఈయన చంద్రబాబు నాయుడు గారికి సర్ది మోస్తున్నాడు, తెలంగాణ బిడ్డలనేమో ఎండబెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ బయటకొచ్చి బనకచర్లపై చర్చించేది లేదని పచ్చి అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. తెలంగాణకు జరుగుతున్న నష్టంపై సీఎం రేవంత్ రెడ్డి అసలు సీరియస్నెస్ లేదని, రాష్ట్రాన్ని పాలించే హక్కు ఏనాడో కోల్పోయారని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఇక బనకచర్ల వల్ల ఆంధ్రప్రదేశ్కు కూడా లాభం లేదని, కుట్రపూరితంగా కాంట్రాక్టర్ల కోసం చేపడుతున్న ప్రాజెక్టుని అన్నారు. గోదావరి బనకచర్ల రింక్ ప్రాజెక్టును తక్షణమే ఆపాలని, లేని పక్షంలో జాగృతి న్యాయ పోరాటం చేస్తుందని కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రెస్ మీట్ పెట్టి దారుణంగా మన ముఖ్యమంత్రి గారు బుకాయిస్తున్నాడు, ఆయన బొంకుతున్నాడు. అరే జరగనే లేదు, వాళ్ళు అడిగితే కదా మేము కట్టేది. ఎంత దారుణం ఇది! ఇంత సిగ్గులేనితనం ఉంటుందా? ఇంత ఘోరం ఉంటుందా? ఇంత అన్యాయం ఉంటుందా? జరిగింది వాస్తవంగా అక్కడ అంతమంది సీనియర్ ఆంధ్ర ఇంజనీర్లు ఉన్నారు, ఇక్కడ సీనియర్ తెలంగాణ ఇంజనీర్లు ఉన్నారు. జరుగుతున్నటువంటి నష్టమేంది, మీరు ప్రదర్శిస్తున్నటువంటి వైఖరేంది? ఇంత నాన్ సీరియస్ గా ఉండేటటువంటి ముఖ్యమంత్రికి నిజంగా మన రాష్ట్రాన్ని పరిపాలన చేసే హక్కే లేదు. ముఖ్యమంత్రి గారు తక్షణమే రాజీనామా చేయాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి జలశక్తి మీటింగ్ ఎజెండాలో తొలి అంశమే బనకచర్లపై ఉంటే సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ సమావేశాన్ని బహిష్కరించాల్సి పోయి తీరిగ్గా కూర్చొని అప్పలంగా కృష్ణా గోదావరి జలాలను ఏపీకి గిఫ్ట్ కింద ఇచ్చేశారని ఆరోపించారు. ఒకవేళ గోదావరి బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణమే జరిగితే గోదావరి జలాల్లో తెలంగాణ హక్కులు శాశ్వతంగా హరించుకుపోతాయని అన్నారు. ఇక జలశక్తి సమావేశంపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఓ ప్రెస్ నోట్ విడుదల చేసిందని, అందులో క్లియర్గా బనకచర్లపై చర్చ జరిగినట్లుగా ఉందన్నారు. కానీ సీఎం రేవంత్ అసలు మీటింగ్లో బనకచర్ల ప్రస్తావనే రాలేదని బుకాయించడం వెనుక కుట్ర దాగి ఉందని ఆరోపణలు గుప్పించారు. బనకచర్ల ఇష్యూ చర్చకు వస్తే మేము పోమని చెప్పి లీక్లు ఇవ్వడం జరిగింది ముందు రోజు. కానీ తీరా తెల్లారి చూస్తే ఏమైందో ఏమో మరి. చాలా సంబరంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఇద్దరు కూడా పోయి మరి చంద్రబాబు నాయుడు గారిని ఎదుర్కొని సన్మానం చేసి ఆ ఫోటోలు వీడియోలు చూస్తుంటే అయితే పండగ వాతావరణం కనబడ్డది. మరి అన్ని చేసి కూర్చున్నారు. వీళ్ళు మీటింగ్ కి పోయినరు, జలశక్తి మీటింగ్ కి. మొట్టమొదటి అంశమే ఎజెండాలో బనకచర్ల జరిగింది. అక్కడ కనీసం పౌరుషం లేకుండా, సిగ్గు లేకుండా ముఖ్యమంత్రి గారు, మన ఇరిగేషన్ శాఖ మంత్రి గారు మీటింగ్ మొత్తం కూడా కూర్చొని అప్పనంగా గోదావరి జలాలని గిఫ్ట్ లెక్క చంద్రబాబు నాయుడు గారి చేతిలో పెట్టి రిటర్న్ రావడం జరిగింది. ఎంత దారుణం అంటే ఇది! ఈ బనకచర్ల ప్రాజెక్టు గనక జరిగితే గోదావరి జలాలలో తెలంగాణ యొక్క హక్కులు శాశ్వతంగా హరించిపోతాయి. ఈ విషయం తెలుసు ముఖ్యమంత్రి గారికి, తెలుసు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలుసు. అయినా అటెండ్ అయ్యారు, అయినా పోయి ఉల్టా సన్మానాలు చేయించుకొని దండలేయించుకొని నీళ్లు అప్పనంగా అప్పచెప్పి వెనక్కి రావడం జరిగింది. నిజంగా ఎంత బాధ అనిపించిందంటే ఆడ చంద్రబాబు నాయుడు గారు సన్మానం చేస్తుంటే ముఖ్యమంత్రి గారి ముఖం ఆనందంతో వెలిగిపోతున్నది. కానీ నాకైతే బలిక బక్రాన్ చూసినట్టు అనిపించింది. కానీ ఇక్కడ బలయ్యేది ఎవరు? తెలంగాణ ప్రజలు, తెలంగాణ ప్రజల యొక్క హక్కులు. గోదావరి
తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు స్పందించకపోవడాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు ఆ పార్టీ ఎమ్మెల్సీ కవిత అన్నారు. భారత రాష్ట్ర సమితి నేతలు తన దారికి రావాల్సిందే అన్నారు. న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాతే బీసీ రిజర్వేషన్ ఆర్డినెన్స్ నిర్ణయాన్ని సమర్థించానని చెప్పారు. 2 బిల్లులు పెట్టాలని మొదటి డిమాండ్ చేసింది కూడా తానేనని చెప్పారు. ఇక మల్లన్న వ్యాఖ్యలపై భారత రాష్ట్ర సమితి నేతలు స్పందించలేదని కవిత అన్నారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. జై తెలంగాణ. నిన్న ఢిల్లీలో మరి కేంద్ర